నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోము. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ప్రకటించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. బాధితులకు పరిహారం కనీసం 25 లక్షలు ఇవ్వాలి. కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికానవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నామన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. వైద్యపరంగా ఎక్కడా వెనక్కు తగ్గవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. డెల్టా ఆసుపత్రిలో ఒకరు ఇంకా వెంటిలేటర్పై ఉన్నారని, కిమ్స్లో 8 మంది, 4 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎక్విప్మెంట్ తీసుకువచ్చారన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని నిన్ననే అందించేయమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ పాల కల్తీకి సంబంధించి నిందితుడిని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. తాజా ఘటనతో రాజమహేంద్రవరంలో టెస్టింగ్ ల్యాబ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఒక పక్క శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని సూచించినట్లు తెలిపారు. కాగా నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అంగన్వాడీల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి అసెంబ్లీలో చర్చించి నిధులు విడుదల చేయకపోతే మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహించడం ఖాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ వెల్లడించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై చేపట్టిన ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ వద్ద బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, డివైఎఫ్ఐ నాయకులు రాంబాబు తదితరులు అంగన్వాడీ శిబిరానికి విచ్చేసి మద్దతు పలికారు. అంగన్వాడీల నాయకురాళ్లు మాణిక్యాంబ, అన్నపూర్ణ, మార్తా మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా 2కి చెట్టు రేవడిలా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇప్పుడు శాసనసభ సమావేశాల్లో అందరు ఎమ్మెల్యేలకి ముందుగా వినతిపత్రాలు ఇచ్చారు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈరోజు శాసనసభలో
దీని మీద చర్చించి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పని కోరుతూ ప్రాజెక్ట్ కార్యాలయం పరిమాణం పెంచాలి, నాణ్యత పెంచాలనే నినాదాల మీద ఈ ముఖ్యమైన డిమాండ్స్ వేతనమే ముఖ్యంగా 26 కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ఈ రిలే నిరాహార దీక్షలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ ఈ రోజున బ్రతకాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు వేతనం మాకు ప్రకటించాలని. రాజమండ్రి రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతులచే నిర్మించబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు సాయంత్రం ఆలయ ధర్మకర్తలు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనము, ధ్వజ అవరోహణ, ద్వాదశ ప్రదక్షిణములు, ఫలములతో నివేదన, పవళింపు సేవ, దీక్షా విసర్జన, మహా ఆశీర్వచనము కార్యక్రమాలు శ్రీ వైకానస ఆగమ మహాదాచార్య తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వభాగ శ్రీమాన్ కండవెల్లి రాధాకృష్ణమాచార్యులు బృందం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రాయుడుపాకుల చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఎవరి గురుగారు నాయుడుపాలెం తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇది ఇక్కడ ఈ నాయుడుపాలెంకి మాకు ఉండేటువంటి అనుబంధం. స్వామివారితో కంటే కూడా స్వామివారికి సోదరులు, వారి పరివారం, వారి అత్యంత సోదరులు ఈ రాజుగారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు ఒక విడదీయులు అనుబంధాన్ని, ఒక ప్రేమానుమానాన్ని, ఒక బంధువుల కంటే కూడా ఎక్కువ ప్రీతిపడుతున్నటువంటి విధానంగా మాకు వీరందరూ కూడా మాకు సహకరించడం, మాతో వెళ్ళకపోవడం, మేము ఒక గ్రామంలో వేదానికి అనేటువంటి భావనలాగా అందరూ ఒక సమిష్టిగా ఒక కుటుంబంలాగా వాళ్ళు మాతో కలిసిపోయే పరిస్థితి ఇదంతా కూడా ఇప్పుడు ఇంత చిత్రాలు కూడా చాలా తక్కువగానే ఉంటుందని భావం చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఈ కుటుంబ సభ్యులకి పరివారానికి మొత్తం అందరికీ కూడా స్వామివారి అనుగ్రహాలని శుభాకాంక్షలు ఎంతో ఆనందంగా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు లేవని వైసీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య నిపుణులు కూడా అందుబాటులో లేరన్నారు. కల్తీపాల ఘటన బాధితులు చికిత్స పొందుతున్న వృద్ధులను, చిన్నారి పిల్లలను చూసిన తర్వాత ఈ ఘటన ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అన్నం పొన్నం ఎరగని పసిపిల్లలు ఆ రకమైన బాధను అనుభవిస్తుంటే చెప్పడానికి మాటలు రావడం లేవని వైసీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడారు. పాల కల్తీ ఘటనలో చికిత్స పొందుతున్న వారిని నిన్న పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు పరామర్శించారన్నారు.
అందరికంటే ముందర 80 సంవత్సరాల కనకరత్నం అనే ఆమె ఈ పాల కల్తీ విషయంలో చనిపోయారు. కానీ ఆమె పేరు చనిపోయిన వారి జాబితాలో లేకపోవడం చాలా బాధాకరం. అసలు పోలీస్ వ్యవస్థ కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ పోస్ట్మార్టం ఆగమేఘాల మీద నిర్వహించేశారని పేర్కొన్నారు. వైద్యం పొందుతున్న పసిపిల్లలు వారి తల్లిదండ్రుల మాటలను కానీ వాళ్ళ పరిస్థితి కానీ చాలా హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. 10 లక్షలు చనిపోయిన వారికి పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఈ పరిహారం తూతూ మంత్రంగా కానిచ్చేశారు. లేకపోతే మొత్తం ఈ ఘటన నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం విధానం ఉండేదన్నారు. పాలకేంద్రం గణేష్ని కాపాడడానికి ప్రభుత్వం చూస్తుందన్నారు. కొత్త కథను తెర మీదకి తీసుకొచ్చి ఎథిలిన్ గ్లైకాల్ కలిసిందని కొత్త కథలు చెబుతుంది. ఒకవేళ అదే కలిసి ఉంటే పాల రంగు నీలిరంగులోకి మారి ఉండేదని, కల్తీ జరగలేదని కొత్త కథకు తెరలేపారని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు లేవు. మొట్టమొదటిసారిగా చేరిన కనకరత్నం అనే మహిళను రాజమండ్రి నుంచి కాకినాడకు పంపించడం, కాకినాడలో వైద్యం తీసుకుంటుండగా ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. నిజంగా జగనన్న చెప్పినట్లుగా మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయి ఉంటే వసతులు అన్నీ సక్రమంగా ఉండేవి. ఇప్పుడు ఆ కాలేజీ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. కనీసం వసతులు లేవు, సిబ్బంది లేరు, డయాలసిస్ యంత్రం, వెంటిలేటర్లు ఇటువంటి ఏ సదుపాయాలు లేవన్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో 20 లక్షల లీటర్ల పాల వాడకం జరుగుతుందని, వీటిపై నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలని వివరించారు. బాధితులకు పరిహారం కింద 10 లక్షలు ఇవ్వడం కాదు, కనీసం 25 లక్షలు పరిహారం ఇవ్వాలి. అలాగే చికిత్స పొందుతున్న పిల్లలు రాబోయే కాలంలో ఏమైనా సమస్యలు వస్తే దానికి భరోసా కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. రక్త నమూనాలు నేషనల్ ఫోరెన్సిక్స్ ల్యాబ్కి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కల్తీ మా ప్రభుత్వంలో జరగలేదని చెప్పడం కోసం రకరకాల కారణాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఘటనకు కారణం ప్రస్తుత ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగే నైతికతే లేదు. ఇంత ఘటనలు జరుగుతున్నా కూడా ఆ శాఖ మంత్రి ఎందుకు రాడండి? రాజమండ్రికి వచ్చి ఎవరైతే ఈ పేషెంట్స్ ఉన్నారో పరామర్శించాల్సిన బాధ్యత లేదండి? అసెంబ్లీ ఉంటే ఏంటి? ఇంత ఘటన జరిగినప్పుడు ఒక పూటకు రాలేడా? అసలు ముఖ్యమంత్రి గారు వచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆయన వచ్చి పర్యటన చేసి ఇవన్నీ పేషెంట్స్ని అందరికీ కూడా భరోసా కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇవేమీ లేకపోకుండా దాన్ని ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరణ చేసి మొత్తం అంతా చల్లారిన తర్వాత వస్తారా? అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మేము రాజకీయం చేస్తున్నామంట. సిగ్గుండాలి మాట్లాడేదానికి. ప్రతిపక్షమే కనుక మేము బాధ్యత అయిన పాత్ర పోషించకపోతే అసలు మీరు ఈ పాటికి చేతులు దులిపేసుకునేవారు. శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. గీతా అప్సరా థియేటర్ సమీపంలో ఉన్న శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం పందిరి వేసేందుకు రాట ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జోగి వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, సభ్యులు రాట ముహూర్త కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. చైర్మన్ వీరభద్రరావు మాట్లాడుతూ అత్యంత వైభవంగా శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఐవివి సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకట సత్యప్పారావు, బోని ఈశ్వరి, మల్లపరెడ్డి వరలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, తొర్లపాటి శాలిని, అండూరి చంద్రశేఖర్, కారుమూరు సురేష్, కెల్లా జయలక్ష్మి, మాదిరెడ్డి పద్మావతి, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపాటి సత్యంబాబు, రూంకాని విజయ్, బీజేపీ నాయకులు కమలేష్ జైన్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. 18వ తారీఖు 19వ తారీఖు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 23వ తారీఖు అమ్మవారు
రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు 3 రోజులు కూడా జనాలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వస్తారు. వచ్చి అమ్మవారి గ్రామదేవత అయిన మన సోమలమ్మ తల్లిని దర్శించుకో. 18, 19 తేదీల్లో జాతర అత్యంత వైభవంగా జరుగును. 23వ తేదీన రథయాత్ర జరుగును. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవారిని అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం. అమావాస్య అలాగే కొత్త సంవత్సరం సందర్భంలోని చాలామంది గ్రామదేవతకి ఇక్కడనే కాదు ప్రతి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కొన్ని వేలల్లో వస్తారు. అంటే దానికి లెక్క రాజమహేంద్రవరం శానిటోరియం వద్ద చెంచు కాలనీ గ్రామంలో శ్రీ 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 కనకదుర్గ భవానీ ఆలయం 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శానిటోరియం వద్ద గల చెంచు కాలనీ గ్రామంలో శ్రీ 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 కనకదుర్గ భవానీ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, రజిత అలంకరణ, పూల అలంకరణ, గణపతి పూజ, కుంకుమార్చన వంటి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అన్నదానం చేశారు. సుమారు 2000 మంది అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బేసి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ విశిష్టతను గురించి వివరించారు. భక్తులకు కుంకుమ, గాజులు పంపిణీ చేశారు. మార్చి 24న రాజమండ్రి లోదరగిరి మైదానంలో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ వెల్లడించారు. ప్రవీణ్ పగడాల విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా కనబడుతుందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ విమర్శించారు. హర్ష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్న వాటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం సమంజసం కాదని హెచ్చరించారు. పరకామణి చోరీ కేసులో కీలకమైన పోలీస్ అధికారి మృతిపై ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. మార్చి 24వ తేదీన లోదరగిరి గ్రౌండ్స్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ పెట్టదలిచామని, దానికి ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అనుమతులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అధిక ఫీజుల భారం వల్ల ఉద్యోగులు అవినీతిని ఆశ్రయిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలకులే వ్యవస్థలు సక్రమంగా పనిచేయనివ్వడం లేదని కూడా అన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో జరిగిన మరణాల నుంచి ఇటీవల సింహాచలం, తిరుమల భక్తులు, శ్రీకాకుళం జిల్లాలో భక్తుల మృతి వరకు సంఘటనలను ఉదాహరిస్తూ యంత్రాంగ వైఫల్యమే అని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి ఇలాగ మనుషులు చనిపోతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం సైకో సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతి నెలకి కొంతమంది చనిపోతే కానీ ఆడి చంపితే కానీ ఆడికి నిద్రది పట్టదు. అలాంటి సైకో మెంటాలిటీ ఏమన్నా ఉందా? ఈ రోజున వరుస ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటుంటే సంవత్సరానికి ఇంతమందిని ఈయన యొక్క పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఇంతమంది చనిపోతున్నారు. దీని అన్నిటికీ ఎక్కడైనా పోలీస్ కేసు ఉందా? పోలీస్ కేసు లేదు. దీనికి ఏమైనా సిట్ వేసాడా? సిట్ వేయడు. ఒక కమిషన్ వేస్తాడు. కమిషన్లో క్లీన్ చిట్. ఎవరన్నా ఆఫీసర్లు అంటే కింద వాళ్ళు ఎవరన్నా 2-3 పోతారు. ఇది ఈయన పరిపాలన. రావిలంక గ్రామంలో వినాయక ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణం నెలకొంది.
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎం రావిలంక గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో నూతన వినాయక ఆలయం నిర్మించి బొజ్జగణపయ్య విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభం ఏర్పాటు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వినాయకుని ఆకర్షణీయమైన లైటింగ్, పచ్చి పూలతో ప్రత్యేక అలంకరణలు చేయగా మేళతాళాల నాదనల మధ్య రావిలంక పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. వధూవరులు సహా గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. దుర్గా నాగశాస్త్రి వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో పీటలపై పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించగా కార్యక్రమం కన్నుల పండుగగా నిలిచింది. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రామకృష్ణ మిషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. రామకృష్ణ మిషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల వద్ద శ్రీ రామకృష్ణుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు 10,000 రూపాయలు విలువ చేసే రేషన్ కిట్ను రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జి స్వామి శవ్యానందాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్వామి శవ్యానంద మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవని వివరించారు. మళ్ళీ చెప్పండి. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద. ఓకేనా? ఇప్పుడు మీకు ఏవైతే ఈ రేషన్ కిట్స్ ఇవి ఇవ్వాలనుకుంటున్నామో ఇది ఎవరు ఇస్తున్నారంటే స్వయంగా వారే ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరైతే 3 పేర్లు చెప్పుకున్నామో రాజమహేంద్రవరం ఆవరోడ్ వాంబే గృహాల వద్ద చిన్నారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. రాజమహేంద్రవరం ఆవరోడ్ వాంబే గృహాల వద్ద బీజేపీ నాయకులు అడపాల వరప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ను శుభ్రం చేయించారు. రోటరీ రాజమండ్రి ఐకాన్ సభ్యులు పిల్లలను పిలిచి స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా అడపా వరప్రసాద్ మాట్లాడారు. రోటరీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రోటరీ ఐకాన్ చార్టర్డ్ ప్రెసిడెంట్ తీగల రాజా మాట్లాడారు. వాంబే గృహాలలో విద్యార్థులకు క్లబ్ ద్వారా స్పోర్ట్స్ కిట్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, రాజు, మద్దూరి శంకర్, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మా రోటరీ సమస్య ఉన్నా సేవ ఉన్నా ముందు ఉండేది రోటరీ క్లబ్. ఆ రోటరీ క్లబ్లో ఐకాన్ అనేది మేము 4 years అయింది. 4 yearsలో ప్రస్తుత సంవత్సరమే ఇక్కడ మేము ఇంచుమించు ఒక 3 months క్యాంప్ చేసాం. డెంటల్ క్యాంపు, క్యాన్సర్ క్యాంపు, ఐ క్యాంపు. ఇక్కడ ఇంచుమించు 3 months మేము అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఐడెంటిఫికేషన్ చేసి ప్రతి ఊరికి చాలా వైద్యం చేసాం. అదే ఇప్పుడు మరి ఆ యొక్క అవయవాలను 5 ప్రాణాలకే ఆధారం చేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న 10 ప్రాంతాలకు పంపించి 5 బ్రతకటానికి 5 జీవిస్తాకి హెల్ప్ చేసిన ఆ మహానుభావుడికి మరి ఎంతైనా ఈ సమాజం రుణపడి ఉంటుంది. అలాంటి దానకర్ణులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోము. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ప్రకటించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. బాధితులకు పరిహారం కనీసం 25 లక్షలు ఇవ్వాలి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.